నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాంకేతిక సమస్యతో శుభాంశు రోదసి యాత్ర మరోసారి వాయిదా. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామన్న స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు. ఇంకా అజ్ఞాతంలోనే వివిఆర్ కృష్ణంరాజు. వైసీపీ హయాంలో భూదందాలు చేసినట్లు ఆరోపణలు. భారతీ సిమెంటు సున్నపురాయి లీజుల రద్దుకు న్యాయ విభాగం పచ్చజెండా. గనుల శాఖ సమీక్షలో నేడు సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం. 3 జతల యూనిఫామ్స్ తో విద్యార్థి మిత్ర కిట్లు. స్కూళ్ల పునః ప్రారంభం రోజే పంపిణీకి ఏర్పాట్లు. మేఘాలయ హనీమూన్ టెర్రర్ కేసులో వెలుగులోకి నిజాలు. భర్తను చంపేందుకు 20 లక్షలు సుపారీ ఇచ్చిన భార్య సోనం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. యాక్సియం 4 మిషన్ కింద మరో 3 వ్యోమగాములతో కలిసి ఇవాళ సాయంత్రం నింగిలోకి పయనం కావాల్సింది. అయితే సాంకేతిక సమస్య కారణంగా మరోసారి ప్రయోగం వాయిదా పడినట్లు స్పేస్ ఎక్స్ వెల్లడించింది. ప్రయోగ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది. స్పేస్ ఎక్స్ సంస్థలకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వీరంతా రోదసీలోకి వెళ్తున్నారు. ఈ స్పేస్ క్యాప్స్యూల్ ను ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి మోసుకెళ్తుంది. అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు వేషాలు అన్నీ ఇన్ని కావు. తనకు రకరకాల పదవులు ఉన్నాయంటూ స్వీయ ప్రచారం చేసుకుంటూ ఇన్నాళ్లు చలామణి అయ్యారు. గత వైసీపీ హయాంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల నుంచి భూదందాల వరకు అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న కృష్ణంరాజు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం పరారీలో ఉన్న వివిఆర్ కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. విజయవాడ అయోధ్యానగర్లోని ఆయన ఇంటికి తాళం వేసి ఉందని, కుటుంబ సభ్యులు కూడా లేరని సమాచారం. కృష్ణంరాజును పట్టుకోవడానికి తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణంరాజు కదలికల్ని పసిగట్టే పనిలో ఉన్నారు. విజయవాడ నుంచి ఎక్కడికి ఎప్పుడు వెళ్లారనే విషయాల్ని నిఘా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కృష్ణంరాజు బహుముఖ వేషాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. జర్నలిస్టు అనే ఆంగ్ల మాసపత్రికకు ఎడిటర్ అని అంటారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడినంటూ సమావేశాలు పెట్టి సమాజానికి సొద్దులు చెప్తారు. ఏపీ టీవీ జర్నలిస్ట్ అనే మల్టీమీడియా న్యూస్ ఏజెన్సీకి తానే సీఈఓనని అంటారు. స్వధర్మ విజ్ఞాన వేదిక అధ్యక్షుడినంటూ ధర్మోపన్యాసాలు చేస్తారు. క్షత్రియ హక్కుల సాధన సమితి అధ్యక్షుడినంటూ తిరుగుతారు. ఇవన్నీ ఆయన సొంత దుకాణాలే. కొన్నాళ్ల క్రితం బెజవాడ ప్రెస్ క్లబ్ తెరిచి అటువైపు ఎవ్వరూ చూడకపోవడంతో గదికి అద్దె దండగనుకుని మూసేశారు. నగరంలోని పలు ఆసుపత్రులకు ఆయన గతంలో పీఆర్ఓగా పనిచేశారు. ఇవన్నీ కృష్ణంరాజు బహుముఖ రూపాలు. గతంలో ఆయన ఒక దినపత్రికలో చాలా కాలం సబ్ ఎడిటర్ గా, మచిలీపట్నంలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశారు. జర్నలిస్టు పత్రికా పేరుతో గత ప్రభుత్వ హయాంలో భారీగా అక్రిడేషన్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ పాలనలో ఆ నాయకుల్ని అడ్డుపెట్టుకుని పలు భూదందాలకు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని శ్రీనివాసరావుకు, కృష్ణంరాజుకు పూర్వాశ్రమంలో మైత్రి బంధం ఉన్నట్లు సమాచారం. కొమ్మినేని చొరవతోనే సాక్షి టీవీ డిబేట్లో రాజకీయ విశ్లేషకుడి ముసుగులో పాల్గొని 2014-19 మధ్య అమరావతితో పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై కృష్ణంరాజు విషం కక్కారు. మళ్లీ ఇప్పటి కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. 2014-18 మధ్య ఆయన పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేలా పలు సమావేశాలు నిర్వహించారు. ఒక్క ఇంగ్లీష్ మీడియం విషయంలో తప్ప జగన్ ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఆయన సమర్థించుకుంటూ వచ్చారు. కృష్ణంరాజు ఏ కార్యక్రమం చేసినా సాక్షి పత్రిక ప్రముఖంగా ప్రచురిస్తుంది. ఆయన ఫేస్బుక్ ఖాతాలో ఆ పేపర్ క్లిప్పింగులన్నీ ఉంచుకున్నారు. తరచూ తనకు సాక్షి డిబేట్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు తన జర్నలిస్టు పత్రిక 10వ వార్షిక సంచిక ముఖచిత్రంగా కొమ్మినేని ఫోటో వేసి జర్నలిస్ట్ ఆఫ్ ద ఇయర్ అంటూ కథనం ప్రచురించారు. అంతగా అల్లుకున్న మైత్రి బంధం వాళ్ళిద్దరిది.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటంపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు కృష్ణంరాజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారని, అరెస్టు చేసి బాధించాలని చూస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. విజయవాడ, అమరావతి చుట్టుపక్కల తనకు స్థిర చరాస్తులు ఉన్నాయన్న కృష్ణంరాజు పోలీసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హైకోర్టు ఈ నెల 12న పిటిషన్పై విచారణ జరపనుంది. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలోని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం ఇచ్చారు. గత 5 ఏళ్లు కేసులతో వేధించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్ కు పంపిస్తామని శైలజ చెప్పారు. వారు ఫిర్యాదు చేయకముందే కమిషన్ సుమోటోగా తీసుకుని జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాసినట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ ప్రింట్ మీడియాలో ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఇలాంటివి మాటలు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోండి ఫ్యూచర్లో మళ్ళీ. ఎందుకంటే ఇది ఆడవాళ్ళ మానాభిమానాలకు సంబంధించిన విషయం. వాటికి మనకు చాలా యాక్ట్స్ ఉన్నాయి. ఆడవాళ్ళ మోడెస్టీ కానీ డిగ్నిటీ కానీ ఎఫెక్ట్ అయితే కొన్ని సెక్షన్స్ ప్రకారం మనకి వాళ్ళు శిక్ష వేసే ఇది ఉంటుంది కోర్ట్స్కి. సో వాటి ప్రకారం మనం డీజీపీకి కానివ్వండి, లేకపోతే అవసరమైతే గవర్నమెంట్కి రికమెండ్ చేసి ఇలాంటివి జరగకుండా చూడండి అని చెప్పడానికి మేము కమిషన్ విమెన్ రాసాం. మా సైడ్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ విమెన్ నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము చేస్తాం. ఎవరైతే ఆ మాటలు ఉన్నారో సమన్స్ అంటే ఏ ఆధారాలతో అన్నారు, ఎందుకు అన్నారు అనేదాన్ని వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వెళ్ళాలి. ఏదైతే కంప్లైంట్ బేస్డ్ కానీ మన దగ్గరికి ఏ కంప్లైంట్ బేస్ వచ్చినా విమెన్ నుంచి, సో ఆ కన్సర్న్ వ్యక్తిని మనం సమన్స్ పిలిచే అధికారం విమెన్ కమిషన్కి ఉంది. పిలిచి మీరు ఎందుకు అన్నారు ఆ మాటలు, ఏ కారణాలతో అన్నారు అని మనం ఎంక్వైరీ చేస్తాము. అలాగే డీజీపీ కూడా లెటర్ రాసి ఇలా సో అండ్ సో కంప్లైంట్ వచ్చింది, ఇలా విమెన్ ని అంటున్నారు, దీని మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని కూడా, మీరేం యాక్షన్ తీసుకున్నారో మళ్ళీ మాకు రిపోర్ట్ చేయండి అని కూడా చెప్పారు. పులివెందులలో టీడీపీ జెండాలు చించివేసి కార్యకర్తలపై దాడి చేసిన కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత నెల 28న కడపలో నిర్వహించిన మహానాడు సందర్భంగా పులివెందుల 4 కూడళ్లలో కట్టిన టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను చించివేసి కార్యకర్తలపై దాడి చేసిన కేసులో రాఘవరెడ్డి A1 నిందితుడిగా ఉన్నాడు. 15 మందిపై కేసులు నమోదు చేయగా 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొదటి నిందితుడిగా ఉన్న రాఘవరెడ్డి 2 వారాల నుంచి పరారీలో ఉన్నాడు. అతని కోసం 4 బృందాలు ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. తిరుపతి, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వైసీపీ ముఖ్య నేతల ఇళ్లలో రాఘవరెడ్డి తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో 4 ప్రాంతాల్లో 4 బృందాలు నిఘా పెట్టాయి. రాఘవరెడ్డిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి కేసులోనూ రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నాడు. రాఘవరెడ్డి అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మచిలీపట్నంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై ఈ నెల 3న ఈనాడు పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా తమపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారని ఆందోళన ఉందని పేర్కొంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు సాయి కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. సరైన విచారణ నిర్వహించకుండా తమ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా రెవెన్యూ, పోలీసు అధికారులను నిలవరించాలని కోరారు. అధికారులకు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. పట్టాల జారీ వ్యవహారం మొత్తానికి తహసీల్దార్ మాత్రమే బాధ్యుడన్నారు. అర్హులను గుర్తించే చట్టబద్దమైన అధికారం తమకు లేదన్నారు. డీఫామ్ పట్టా ఇచ్చే అధికారం తహసీల్దార్దన్నారు. అర్హులను గుర్తించే వ్యవహారంలో కానీ, పట్టా తయారీ విషయంలో కానీ తమ పాత్ర లేదన్నారు. విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిరాధార ఆరోపణలతో తమను కేసులో ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మైనర్పై అత్యాచారం చేసిన ఘటనలో మరో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 6గురిని పట్టుకున్న పోలీసులు మంగళవారం మరో 7గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 4గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రత్న తెలిపారు. కేసు దర్యాప్తు సరిగా జరగట్లేదని కొన్ని పత్రికల్లో అవాస్తవాలు ప్రచురించడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో
ఎక్కువజన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళలో బూడిద రాజేష్, తూమి హేమంత్, చిన్న బాసి కార్తిక్, బాసి సోనప్ప, అంకె ముక్తానంద, బూడిద రాజేంద్ర. సో చట్టంతో విభజించబడినటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి అతన్ని జేజే బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా ఏడుగురాలపల్లి విలేజ్ చెందినటువంటి వాళ్ళు. మైనర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ స్టడీయింగ్ విత్ దిస్ గర్ల్ సేమ్ క్లాస్. సో సెవరల్ టైమ్స్ దే హావ్ కమిటెడ్ ది ఆఫెన్స్. అలాగే ఈ కేసులో హార్బరింగ్ చేసినటువంటి వాళ్ళని కూడా నలుగురిని ముద్దాయిలుగా ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ అక్యూజ్ 4 members వరకు ఉన్నారు, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని మీడియాల్లో పోలీస్ సరిగ్గా యాక్ట్ చేయలేదు అని చెప్పి రావడం జరిగింది. దీనిని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి నేరాలు జరగడం అనేది ఎవరికి కూడా మంచిది కాదు, ఏ సభ్య సమాజం కూడా దీన్ని అంగీకరించారు. అలాగే మీడియా కూడా నేరాలు జరిగినప్పుడు అది ఒక పార్టీకో లేకపోతే ఒక గవర్నమెంట్ అనేది ఆపాదిస్తూ కొన్ని మీడియాలు రాయడం జరిగింది. దాన్ని కూడా ఖండిస్తున్నాం. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో పనితీరును పరిశీలించారు. తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్య సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ కోసం టోల్ ఫ్రీ నంబర్తో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల నమోదు విభాగాన్ని పరిశీలించారు. ఫిర్యాదులు వస్తున్న తీరు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై ఫిర్యాదుదారుడికి తెలిసేలా పరిష్కార వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా భారతీ సిమెంట్కు కేటాయించిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్దమవుతోంది. వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతో గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల ముందు మొత్తం 744 ఎకరాల్లో 2 సున్నపురాతి గనులను జగన్ ప్రభుత్వం భారతీ సిమెంట్కు కేటాయించింది. వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరటంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. న్యాయ విభాగం కూడా లీజుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గనుల శాఖపై నేడు సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో సున్నపురాయి గనుల్ని రఘురాం సిమెంట్స్ సేకరించింది. తర్వాత వైఎస్ హయాంలో 2009లో రఘురాం సిమెంట్ ను భారతీ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. రఘురాం పేరిట 744 ఎకరాల్లో ఉన్న 2 సున్నపురాయి లీజులు తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ LOI మంజూరు చేసింది. LOI ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు. అయితే ఆ కంపెనీ అనుమతులు పొందలేకపోయింది. ఆ తర్వాత 2015లో కేంద్రం ప్రధాన ఖనిజాల విషయంలో కీలక సవరణలు చేసింది. 2015 జనవరి నాటికి LOIలు పొందిన లీజులకు 2 ఏళ్లలో అన్ని అనుమతులు తెచ్చుకోవాలని, లేకపోతే అవి రద్దవుతాయని స్పష్టం చేసింది. అయితే భారతీ సిమెంట్ అనుమతులు పొందలేదు. రఘురాం సిమెంట్స్ నుంచి భారతీ సిమెంట్ కార్పొరేషన్ గా మారిన విషయాన్ని తెలియజేయనందున LOI విత్డ్రా చేసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం 2016లో తాఖీదు ఇచ్చింది. దీనిపై భారతీ సిమెంట్ హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో వచ్చింది. తర్వాత 2021లో కేంద్రం మరో సవరణ తెచ్చింది. ఖనిజాన్వేషణ లీజు పొంది తరువాత మైనింగ్ లీజుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అన్ని అనుమతులు తెచ్చుకోవాలని, లేకపోతే లీజు రద్దవుతుందని పేర్కొంది. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ లిమిటెడ్ ACCకు వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలో 2463 ఎకరాల్లో సున్నపురాయి లీజుకు 2010లో అప్పటి ప్రభుత్వం LOI జారీ చేసింది. ఆ సంస్థ 2017 నాటికి కూడా అన్ని అనుమతులు పొందలేకపోయింది. లీజు రద్దు కానుండడంతో హైకోర్టును ఆశ్రయించింది. తర్వాత 2022లో ACC సిమెంట్స్ ను అదానీ సిమెంట్స్ చేజిక్కించుకుంది. అప్పటి నుంచి అదానీ కంపెనీ లీజు పొందేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. దరఖాస్తుదారు వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు 2023లో ఆదేశాలిచ్చింది. అనంతరం ACCకి 2463 ఎకరాల్లో లీజు కేటాయిస్తూ గత ప్రభుత్వం 2023 నవంబరు 15న ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఆదేశాలనే భారతీ సిమెంట్ తనకు అనుకూలంగా మలుచుకుంది. భారతీ సిమెంట్ లీజుల విషయంలో కూడా ఆ కంపెనీ వాదన విని నిర్ణయం తీసుకోమని హైకోర్టు 2023లో ఆదేశాలు ఇచ్చింది. ACC సిమెంట్స్ కు ఎలా లీజు ఇచ్చారో అలాగే భారతీ సిమెంట్ కూడా 2 లీజులు మంజూరు చేయొచ్చని అడ్వకేట్ జనరల్ అభిప్రాయపడ్డారు. అలా భారతీ సిమెంట్ కు 2 లీజులు మంజూరు చేస్తూ 2024 ఫిబ్రవరి 2న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీ సిమెంట్ 2 లీజులకు ACC, అదానీ, రామ్కో సిమెంట్స్ కొత్త లీజులకు మైనింగ్ ప్లాన్ అనుమతుల కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ IBM కు దరఖాస్తు చేసుకున్నాయి.
అయితే ఐబీఎం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2015 నుంచి కొత్త లీజుల్ని వేలం ద్వారా మంజూరు చేయాలని, దరఖాస్తుల ఆధారంగా ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. దీనిపై ఐబీఎం కేంద్ర గనుల శాఖకు ఫిర్యాదు చేసింది. ఆ శాఖ వీటిపై కూటమి ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చివరకు ఈ 4 లీజులపై అభిప్రాయం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విభాగాన్ని కోరింది. భారతీ సిమెంట్ లీజుల్ని రద్దు చేయొచ్చంటూ న్యాయ విభాగం ఇటీవల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏసీసీ, రామ్కో సిమెంట్ కు సంబంధించిన లీజులపై ఇంకా అభిప్రాయం వెల్లడించలేదు. ఈ క్రమంలో తొలుత భారతీ సిమెంట్ లీజుల్ని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. భారతీ సిమెంట్ లీజులపై న్యాయ విభాగం అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. పాఠశాలల పునః ప్రారంభానికి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. బడులు తెరుచుకున్న రోజే పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల ఏకరూప దుస్తులు, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్తో కూడిన కిట్ను ఈ నెల 20న నిర్వహించే మెగా పీటీఎం నాటికి విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు. ఆ దేశ పౌరుల మీద ఎటువంటి రాజకీయ ముద్ర పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అందించే ఆ కిట్లో ఎటువంటి రాజకీయ నాయకుల బొమ్మలు, అలాగే రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తోంది. స్కూల్ బ్యాగు, అలాగే బెల్టు, షూ, అలాగే వాళ్ళకి యూనిఫామ్ కూడా అందజేస్తుంది. విద్యా సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పేరుతో స్కూల్ యూనిఫామ్ అలాగే కిట్లను అందిస్తుంది. ఈ కిట్లో ప్రధానంగా ఒక్కొక్క విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, అలాగే వర్క్ బుక్లు, నోట్బుక్లు, అలాగే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 2 జతల యూనిఫామ్, 1 జత యూనిఫామ్, 2 జతల సాక్స్లు, బెల్ట్లు వంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ప్రధానంగా ఈ సంవత్సరం ప్రతి బ్యాగ్ మీద, అలాగే షూ మీద కూడా యూనిక్ కోడ్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ చేసింది. అసలు ఎన్ని షూలు ఇస్తున్నారు అన్నది కూడా ఈ యూనిక్ కోడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా యూనిఫామ్లు గతంలో కూడా పార్టీ సింబల్కి దగ్గరగా ఉండే యూనిఫామ్ను గతంలో డిజైన్ చేస్తే ఈసారి యూనిఫామ్ అనేది విద్యార్థులకు ఉల్లాసంగా యూనిఫామ్ వేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆకుపచ్చ అలాగే గ్రీన్ను పోలి ఉండే ఈ బట్టలను కూడా ప్రభుత్వం డిజైన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కిట్లను పంపిణీ చేసేందుకు సర్వశిక్ష అభియాన్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు ఈ యూనిఫామ్ను అలాగే ఈ కిట్ను ధరించి పాఠశాలకు వెళ్లేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులకు అందించే ఒక్కొక్క కిట్ మీద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2,279 రూపాయలను ఖర్చు చేస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 35,94,774 మంది విద్యార్థులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కిట్ను కొనుగోలు చేస్తోంది. దీనికి సంబంధించి 953.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 175.3 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం 778.68 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ప్రధానంగా విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చదువుకోవాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలు అన్ని మండల కేంద్రాలకు సరఫరా చేసింది. మరొకవైపు ఈ కిట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు అందించేందుకు సర్వశిక్ష అభియాన్ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. మరొక కొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కిట్లకు సంబంధించి కూడా అన్ని మండల కేంద్రాలకు చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తంగా ఓవరాల్గా ఈ కిట్లు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు అనేవి విద్యార్థులు మరింత చదువుల్లో ముందుకు వెళ్లేలాగా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేయడంతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.
ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదైతే పాకిస్తాన్ ప్రపంచంలోని ఉగ్రవాదానికి తండ్రి వంటిదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. డెహ్రాడూన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ను ఉగ్రవాదుల కర్మాగారమని అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్కు అంతర్జాతీయ సమాజం నిధులు అందించడం ఆపాలని కోరారు. పాకిస్తాన్కు నిధులు ఇవ్వటమంటే ఉగ్రవాదానికి మౌలిక వస్తువులు సమకూర్చడమే అని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్పై ప్రపంచ దేశాలు దౌత్య ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఉగ్రవాదాన్ని ప్రపంచాన్ని పీడిస్తున్న అంటువ్యాధిగా తెలిపిన రాజ్నాథ్ అది కేవలం విధ్వంసం ద్వేషాన్ని మాత్రమే సృష్టిస్తుందన్నారు. పహల్గాం దాడికి ప్రతిచర్యగా జరిపిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ఉగ్రవాదంపై తీసుకున్న అతిపెద్ద చర్యగా ప్రస్తావించారు. త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్తో కలుస్తుందన్నారు. ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్తాన్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడంపై రాజ్నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో 300 ఏళ్ల నాటి సైకస్ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా సైకస్ చెట్లకు కొమ్మలు ఉండవు, కాండానికి ఆకులు వస్తాయి. ఈ సైకస్ చెట్టుకు మాత్రం కొమ్మలు భారీగా పెరిగాయి. ఈ వృక్షాన్ని మొఘలుల కాలంలో నాటి ఉంటారని నిర్వాహకులు తెలిపారు. కొమ్మలు భారీగా పెరగడంతో చెట్టు విరిగిపోకుండా సిమెంట్ పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన సైకస్ చెట్లలో ఇది ఒకటని తెలిపారు. భారత్లో ఉన్న సైకస్ చెట్లలో దీనికి మాత్రమే కొమ్మలు ఉన్నట్లు చెప్పారు. జార్ఖండ్లోని దేవ్ఘర్ జిల్లా బ్రహ్మసోలి గ్రామంలో మున్నా సింగ్ అనే వ్యక్తి అంత్యక్రియలకు కొండముచ్చు హాజరైంది. పార్థివ దేహం వద్దకు వచ్చిన కొండముచ్చు దానిపై కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి మున్నా సింగ్ ముఖాన్ని చూసింది. ఆ తర్వాత ఆయన ముఖాన్ని తాకుతూ చాలాసేపు అక్కడే కూర్చుంది. అంతిమ యాత్రలోనూ గ్రామస్తులతో కలిసి కొండముచ్చు పాల్గొంది. మున్నా సింగ్ బతికి ఉండగా కోతులు కొండముచ్చులను చాలా జాగ్రత్తగా చూసుకునేవారని స్థానికులు తెలిపారు. వాటికి రొట్టెలు అన్నం పెట్టేవారని, మూగ జీవాలపై ఎవరైనా దాడికి యత్నిస్తే అడ్డుకునేవారని చెప్పారు. మున్నా సింగ్ హనుమంతుడి భక్తుడని పేర్కొన్నారు.